మన పిల్లలు మీరు పని కుక్క బర్రె అని చెప్తారు కదా, ఆ పిల్లలే గాడిది సోచనం వీడి దయ్యంలో వేస్తున్నాడు దయ్యం హల్లెలూయా కదా. వాళ్ళే యాక్చువల్లీ మన ప్రార్థనకి జవాబు. ఆమేన్. అర్థమవుతుందా? అందుకే మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. మా ఇంట్లో కూడా నేను చెప్తాను, పిల్లల్ని ఒక్క పల్లెత్తి మాట్లాడకూడదు. ఎందుకంటే స్తోత్రం హల్లెలూయా, పిల్లలు దేవుడిచ్చిన బొమ్మ. మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారిని ఏం చేయాలి తెలిసిన ప్రార్థనలు పెంచాలి. మా 4 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు, 3 కొడుకులు హల్లెలూయా. పాప 15 హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ లార్డ్. మా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ప్రతిరోజు మేము ప్రార్థన చేసేవారు. కడుపు మీద చేయబడి ప్రార్థన చేసినప్పుడు మా పిల్లలు కడుపులో కదలేవారు. ఎందుకంటే అభిషేకం విడుదల చేసేవారు. వాళ్ళు కడుపులో ఏ రోజైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో ఆ రోజు నుండి వాళ్ళు పుట్టేంత వరకు, ఇంకో మాట చెప్పండి, ఈ రోజు వరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. అభిషేకం నింపబడి తల మీద చేయబడి అభిషేకం విడుదల చేస్తా ఉంటాను.